ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, కానీ మీరు అధికారం ద్వారా అవినీతి చేశారు, దురుపయోగం చేశారు, అధికారాన్ని ప్రజల్ని మోసం చేశారు. మీరు చెప్పినటువంటి ఒక వాగ్దానాలు అమలుపరచట్లేదు. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మిత్రులారా, ప్రజల దగ్గరికి వెళ్ళండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పండి. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు మనకు అందిస్తున్నటువంటి అవినీతి రహితమైన పాలన తెలంగాణలో కూడా రావాలంటే, తెలంగాణలో కూడా డబుల్ సర్కార్ ఇంజన్ ఉంటేనే తెలంగాణ ముందుకు పోతుంది. ఈ రెండు పార్టీలు మాత్రం తెలంగాణలో ముందుకు పోరు, ఆ ముందుకు పోనీయరు. వాళ్ళు మాత్రం మంచి ముందుకు ఉంటారు, కానీ తెలంగాణని ముందు పడనీయరు. కాబట్టి ఈరోజు తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాల్సిన అవసరం ఉన్నది. దానికి ముందుగా మనకు ముందు వచ్చేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మిత్రులారా, ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. రేపు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, రేపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు నేను చెప్తా ఉన్నాను, బీసీ యువకులకు, మామూలు యువకులకు, మహిళలకు, అందరికీ, అన్ని సామాజిక వర్గానికి మేము న్యాయం చేసి రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మేము ఎక్కువ సీట్లు ఇచ్చేసి గెలిచే ప్రయత్నం మేము చేస్తాము. రేవంత్ రెడ్డి 42% ముస్లిం రిజర్వేషన్తో పాటు కలిపితే 42% అంటున్నాడు. 42%లో 10% ముస్లింలది, అంటే 32%. కానీ బీజేపీ వస్తే మాత్రం ఈ 42% కూడా బీసీలకే ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి బీజేపీని ఆశీర్వదించండి, బీజేపీని గెలిపించండి. ఈ యొక్క మాట మన బాటగా ఉండి తెలంగాణ ప్రజల దగ్గరికి మనందరం కూడా పోదాం, బీజేపీని గెలిపిస్తాం. రానున్న ఎన్నికల్లో, అది స్థానిక ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, బీజేపీ గెలిస్తేనే తెలంగాణకు ముక్తి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మిత్రులారా, ప్రజల దగ్గరికి వెళ్ళండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పండి. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు మనకు అందిస్తున్నటువంటి అవినీతి రహితమైన పాలన తెలంగాణలో కూడా రావాలంటే, తెలంగాణలో కూడా డబుల్ సర్కార్ ఇంజన్ ఉంటేనే తెలంగాణ ముందుకు పోతుంది. ఈ రెండు పార్టీలు మాత్రం తెలంగాణలో ముందుకు పోరు, ఆ ముందుకు పోనీయరు. వాళ్ళు మాత్రం మంచి ముందుకు ఉంటారు, కానీ తెలంగాణని ముందు పడనీయరు. కాబట్టి ఈరోజు తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాల్సిన అవసరం ఉన్నది. దానికి ముందుగా మనకు ముందు వచ్చేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మిత్రులారా, ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. రేపు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, రేపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు నేను చెప్తా ఉన్నాను, బీసీ యువకులకు, మామూలు యువకులకు, మహిళలకు, అందరికీ, అన్ని సామాజిక వర్గానికి మేము న్యాయం చేసి రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మేము ఎక్కువ సీట్లు ఇచ్చేసి గెలిచే ప్రయత్నం మేము చేస్తాము. రేవంత్ రెడ్డి 42% ముస్లిం రిజర్వేషన్తో పాటు కలిపితే 42% అంటున్నాడు. 42%లో 10% ముస్లింలది, అంటే 32%. కానీ బీజేపీ వస్తే మాత్రం ఈ 42% కూడా బీసీలకే ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి బీజేపీని ఆశీర్వదించండి, బీజేపీని గెలిపించండి. ఈ యొక్క మాట మన బాటగా ఉండి తెలంగాణ ప్రజల దగ్గరికి మనందరం కూడా పోదాం, బీజేపీని గెలిపిస్తాం. రానున్న ఎన్నికల్లో, అది స్థానిక ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, బీజేపీ గెలిస్తేనే తెలంగాణకు ముక్తి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ముందు ఆచార్య గారు బీసీ విషయం చెప్పారు. నేను గతంలో దీనిపైన నేను కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా దానిపైన మాట్లాడడం జరిగింది. రైతులకు వారికి దొరికేటటువంటి యూరియా, అదేవిధంగా ఎరువుల మీద అన్నక్క గారు మాట్లాడారు. కాబట్టి ఈ రాష్ట్రంలో సమస్యలు మామూలు కావు. ఆ సమస్యలతో పాటు తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. దాన్ని ఎమ్మటే ఈ యొక్క ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
ఇదే ప్రాంతంలో జూరాల సంబంధించినటువంటి అప్పుడు ఆ రోజు నిర్వాసితులకు ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇప్పుడు కూడా వారి నిర్వాసితులకు ఇంకా వారి కాంపన్సేషన్ దొరకలేదు, ఉద్యోగాలు రాలేదు, మరి ల్యాండ్ అన్నారు, అది కూడా రాలేదు. ఆ మధ్య ఈ ప్రాంతం నుంచి కొంతమంది యువకులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు చెప్పింది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లో సగం ఉద్యోగాలు ఈ యొక్క ప్రాంతంలో నిర్వాసితులకు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా, పాలమూరు జిల్లాలో గతంలో దీన్ని వలసల జిల్లాగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ చాలామంది నవయువకులు ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నారు. ఇదే నవయువకులు ఉద్యోగాల కోసము ప్రతిరోజు వారు పేపర్లలో ఎక్కడ ఉద్యోగాలు పడతాయని చూసుకుంటుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా అని చెప్పేసి ఒకసారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. వారు చెప్తా ఉన్నారు, మేము కానిస్టేబుల్స్ ఉద్యోగం ఇచ్చినామని, ఆ ఉద్యోగం ఇచ్చినామని చెప్పేసి. కానీ వాస్తవానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాయని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ప్రభుత్వంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పింది. మరి ఎక్కడ పోయింది ఆ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు యువత తెలంగాణలో నిర్వీర్యమై ఉద్యోగాలు లేక, మన యూనివర్సిటీలో చదువు చెప్పడానికి ప్రొఫెసర్లు లేక, పాలమూరు విశ్వవిద్యాలయంలో ఫండ్స్ లేకపోతే మన ఎంపీ గారు ఉన్నటువంటి అర్ణక గారు 100 కోట్లు ఇప్పించారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. మరి విశ్వవిద్యాలయాల్లో ఈరోజు జీతాలు ఇవ్వటానికి కూడా వాళ్ళ దగ్గర ఈ యొక్క ప్రభుత్వం దగ్గర నిధులు లేవంట. మన మధ్య ముఖ్యమంత్రి గారు అంటున్నారు, అయ్యా నా దగ్గర ఏం లేవు, ఆ ఉన్నదంతా గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కొంతమంది దోచేసుకున్నారు, నాకు దోచేయడానికి ఏం మిగలేదు, అది వేరే మాట, మీకు జీతాలు కూడా ఇవ్వడానికి డబ్బులు ఏమంటున్నాడు ఆయన. అన్నడా లేదా? అన్న తర్వాత కూడా ఈరోజు రైతులతో చెలగాటం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 19 నెలలు అయిన తర్వాత నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఇచ్చినావంటే 2 విడతలు 6,000 అది కూడా అందరికీ ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే వేయడం జరిగింది. మరి ఇది మోసం కాకపోతే ఏమంటారని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో కాలేజ్ స్టూడెంట్స్కు ఈరోజు మత్తు పదార్థాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడ పడితే అక్కడ గాంజాయి, ఎక్కడ పడితే అక్కడ మత్తు పదార్థాలు, ఎక్కడ పడితే అక్కడ మాదక పదార్థాలు, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు యువత, తెలంగాణ యువత మన కలగన్నది మనం ఒక భవిష్యత్ కోసం కలగన్నాం, కానీ ఉడతా తెలంగాణ కోసం మనం అనలే. రాగానే ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి. మరి ఎందుకో ఈరోజు విశ్వవిద్యాలయాల్లో, స్కూల్స్లో, కాలేజీలో చిన్నపిల్లలకు, యువకులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏం చేస్తుంది మీ ప్రభుత్వం, ఏం చేస్తుంది మీ పోలీస్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక యువత గుర్తుపెట్టుకోవాలి, మనకు ఈ తెలంగాణ తీసుకువచ్చింది ఇది త్యాగాల తెలంగాణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.